గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పటికీ కూడా నాకు నేను ఎప్పుడు షూటింగ్ చేసినా కూడా ఏ సినిమా చేసినా రీఎంట్రీలో ఎండ్ ఆఫ్ ద షెడ్యూల్, ఎండ్ ఆఫ్ ద మూవీ క్లోజింగ్ టైంలో అందరికీ బట్టలు కొనిస్తానండి. టెక్నీషియన్స్కి, లైట్ మెన్లకి. టీవీ సీరియల్లో కూడా ఇస్తాను నేను. సపోజ్ ఈ టీవీ సీరియల్ నేను కంటిన్యూస్గా చేస్తున్నానంటే ఐఎమ్ నాట్ రిచ్. మా వారు ఉన్నప్పుడు ఎస్, మా వారు బిజినెస్ చేసేటప్పుడు ఎస్, బట్ ఇప్పుడు హీ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ అండ్ ఇన్ బిజినెస్ హీ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, ఆల్మోస్ట్ 140 పైనే. ఓకే, మళ్ళీ మనం మాట్లాడుకోకర్లేదు. ఓకే, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. 100 కోట్లు పోయిందా? ఆల్మోస్ట్ ఒకేసారి 132 crores పోయింది. మీ వారిది పాండిచేరిలో, రాజమండ్రి, నర్సాపురంలోని. అది పెద్ద దెబ్బ అయింది మాకు. అది ఏ ఇయర్లో? మీరు పాలిటిక్స్కి రాకముందా? రాకముందు అండి, రాకముందు 2005 and 4, and then he became hysterical. He had a brain hemorrhage. He went into the deathbed. God maybe felt for me and మళ్ళీ ఆయన నాకు తిరిగి ఇచ్చాడు. మళ్ళీ ఓకే. సో మనీ ఒకటి స్వప్న గారు, నాది చిన్న ప్రపంచం అండ్ సింపుల్ లైఫ్, సింపుల్ వరల్డ్. చిన్న ప్రపంచం నాది. నా ప్రపంచంలో ఎవరంటే నా వారు, నా 3 పిల్లలు. చిన్న ప్రపంచం. ఐ విల్ సీ హెవెన్ ఇన్ ఇట్. ఇట్ వాస్ అ వెరీ హార్డ్ స్మాల్ లైఫ్. ఐ డోంట్ సే స్మాల్ లైఫ్. నాది చాలా చిన్న ప్రపంచం. ఆ చిన్న ప్రపంచంలో తమ్ముడు ఐ సీ ఎంటైర్ వరల్డ్. అంత ప్రాణం నాకు. పెళ్ళి కాకముందు అది ఇందాక మీకు చెప్పబోయాను, మర్చిపోయాను ఆ పాయింట్. మీరు మా బ్రదర్ గురించి మాట్లాడినప్పుడు, మ్యారేజ్ అయిన తర్వాత మా వారికి ఒక కండిషన్ పెట్టాను, నేను పిల్లల్ని కనను అని. మెయిన్గా మా అత్తగారే 1 year లోపల, అదే ఇమ్మీడియట్గానే ప్రెగ్నెంట్ అవ్వాలి, అప్పుడే పిల్లలంతా హెల్తీగా ఉంటారు మా అత్తగారు చెప్తే, నేను ఆవిడతో ఏం మాట్లాడలేదు. మా మదర్ కూడా ఫెల్ట్ ద సేమ్ థింగ్. నేను మా వారితో అన్నాను, విత్ వన్ కండిషన్, ఐల్ గెట్ మ్యారీడ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ బర్త్ టు చిల్డ్రన్. ఆయనకు అర్థం కాలేదు ఏంటి అని, ఎందుకు అలా చెప్తున్నాను అని. ఆయన ఏదో జోక్ చేస్తున్నాను అనుకున్నారు. పెళ్ళైపోయింది. దెన్ మా మదర్తో కూడా చెప్పాను, అమ్మ నేను పిల్లలంతా నేను కలను అని. ఎందుకు అని అంటే, పుడితేనే కదా చనిపోతారు, పుట్టకపోతే చనిపోరు కదా. అంత తల్లి ఎంత కష్టపడి ఉంటే ఆ మాట. తమ్ముడి ఇన్సిడెంట్ వల్ల అలా అనిపించింది మీకు? అమ్మ ఎలా కులాప్స్ అయిపోయారు చూశారు కాబట్టి. అంటే నాకు తెలీదు, ఇన్నోసెంట్లీ ఐ సెడ్, సీ డెత్ విల్ కమ్ వెన్ యూస్ ద బర్త్ ఇస్ దేర్, రైట్ కదా. పుట్టకపోతే నేను అమ్మతో అన్నాను, తమ్ముడు పుట్టాడు కదమ్మా, అందుకే కదా చనిపోయాడు. మళ్ళీ మనము ఒక ప్రాణం తీసుకొచ్చి, ఆ ప్రాణం ఎప్పటికైనా చచ్చిపోవాలి కదా. వద్దు, పుట్టును వద్దు, చంపను వద్దు, 2 వద్దు, అసలు వద్దు. ఎందుకు ఇలాంటి ప్రపంచంలోకి? ఐ వాజ్ హార్డ్లీ 20 years, అప్పుడే ఇలా అంతా మాట్లాడాను. విల్ యూ బిలీవ్ ఇట్? అంటే మీరు చాలా చిన్న వయసులో జీవితం మొదలుపెట్టి కీ మైల్ స్టోన్స్ అన్ని తొందరగా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో అయిపోయాయి. ఏది అంటే నాకు ఏమి తెలియకుండానే, లైక్ యూ సెడ్, అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ అన్నీ ఇట్లా అయిపోయాయి. నేను రియలైజ్ అయ్యే లోపలే అన్నీ అయిపోయాయి. అప్పుడు మా వారు అందరూ కూర్చొని ఒక పెద్ద మీటింగ్ పెట్టి, అలా కాదు ఇలా కాదు,
నువ్వు యూ హ్యావ్ కాఫీ టు చెప్పండి అందరికి. కమ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్, అలా ఉండకూడదు అని అంటే ఐ బికేమ్ ఏ ప్రెగ్నెంట్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్. రోజు మా తమ్ముడు ఫోటో పెట్టుకొని ఏడుస్తూనే ఉండేదాన్ని. రోజు నా బెడ్రూమ్లోనే పెద్దది మా తమ్ముడు ఫోటో పెట్టుకొని విజయమా, విజయ్ కుమార్ వాడు, విజయమా విజయమా నాకు భయంగా ఉంది, ఇప్పుడు పుడితే వాళ్ళు చనిపోతారు, పుడితే చనిపోతారు, పుడితే చనిపోతారు, బర్త్ అండ్ డెత్ ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేజ్లో ఇంకా అసలు ఉండకూడదని చెప్పేసి వెంటనే నన్ను వరల్డ్ టూర్కి వెళ్ళిపోయాం. వరల్డ్ టూర్, అది ఆ ఫోటో చూసి అలా ఫీల్ అవుతున్నాను. వరల్డ్ టూర్ వెళ్ళి తర్వాత యాక్చువల్గా మా పాప పుట్టిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్డ్ ఇన్ ద సెన్స్ which my first kid brought so much of a joy, so much of a life in me, and 24 hours you are occupied as a mother, not a minute job. మాకేంటంటే మా వారికి ఈజ్ డెడ్ అగేన్స్ట్ ఆన్ ఆయమ్మస్, ట్రెడిషనల్ బాగా. ఆయమ్మ పెంచడాలు నాకు ముందే చెప్పారు. డెలివరీ అయిన తర్వాత, కవి యూ డోంట్ గివ్ ద కిడ్స్ టు ద సర్వెంట్స్ షుడ్ నాట్ టచ్ మై చిల్డ్రన్, దే షుడ్ నాట్ ఈవెన్ పుట్ దెర్ ఫింగర్ ఆన్ మై కిడ్, యూ టేక్ హెల్ప్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు పెంచకూడదు, వాళ్ళ చేతిలో పిల్లలు ఉండకూడదు. మా అత్తగారు కూడా అదే చెప్పారు, మా అమ్మ అదే చెప్పారు. సో ఏమైంది, 24 hours బీయింగ్ విత్ ద కిడ్ బ్రాట్ సో మచ్ ఆఫ్ జాయ్ ఇన్ మీ, so much of happiness in me. Allah. I was, what do you say? The pain is there about my brother. మా ఇంట్లో అంతా ఎక్కడ చూసినా మా బ్రదర్ ఫోటోలు ఉంటాయి. మా ఇంట్లో మా బెడ్రూమ్లో కానీ హాల్లో కూడా నేను పెద్దది ఆయిల్ పెయింట్ చేయించి పెట్టుకున్నాను వాడిది. ఆ తమ్ముడు పేరు విజయ్ కుమార్. ఈజ్ అ టాపర్ అండి. He's a topper. He was studying in Ramakrishna Mission School in Chennai, Pangal Park. అద్భుతంగా అసలు ఎన్ని సంఘటనలు చూశారు, ఎంత మోసారు, ఎంత భరించారు. కానీ మీరు ఎన్జిఓ పెట్టి మీకు పాలిటిక్స్లోకి రావాలనే ఆలోచన ఎలా? నేను ఎన్జిఓ పెట్టినప్పుడు అదే నాకేంటంటే చాలా చేసినప్పుడు మీలాంటి వాళ్ళు వై డోంట్ యూ గో ఫర్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అని అడిగా. రాజకీయంలోకి వెళ్తే మీరు ఇలాంటివి ఏమైనా పాలసీస్ కొంచెం జనరల్గా వీళ్ళకి హెల్ప్ లేదండి, ఏ గవర్నమెంట్ కూడా చేయడం లేదు. ఐ డోంట్ నో పీపుల్, ఏ గవర్నమెంట్ వచ్చినా నేను చూశాను లైక్ ఏమంటారండి, ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు, ఫ్రీ మెడికల్ అంటారు. కానీ ఎందుకు ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి పిల్లలకి ఒక ఇన్స్టిట్యూషన్ ఎందుకు పెట్టడం లేదు? సి వరల్డ్లో వేర్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అని తెలిసినప్పుడు ఐ కేమ్ టు నో ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లాండ్, ఇన్ లండన్. నేను అక్కడికి వెళ్ళి ఎలా అలాగా 100 acres ల్యాండ్లో మీరు నమ్మరు, ఎలా అంటే నాకు అది చూసిన తర్వాత అరే నేను రీహాబిలిటేషన్ అయితే బాగుండేమో అనిపించింది. యూ వోంట్ బిలీవ్ అండి, ఎంటర్ అయిన తర్వాత అసలు ఎటువంటి రీహాబిలిటేషన్ కిడ్ కూడా విల్ బికమ్ అలర్ట్ అండ్ వెరీ అంత బాగుంది. అలాంటి చూసి ఏం చేశాను, ఓకే నేను ఎందుకు ఇది స్టార్ట్ చేయకూడదు హైదరాబాద్లో అని చెప్పి వీళ్ళు కూడా అలా అనేటప్పటికీ నేనేమనుకున్నాను, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నన్ను ఎవరో అంటారు కదా 5 acres ఇస్తారంట, మీరు 5 acres అక్కడ 100 అంటే అది ఇంగ్లాండ్ లండన్, అది ఇక్కడ మీరు 5 acres మీరు అప్లై చేయొచ్చు తీసుకుని నేను ఆల్రెడీ మాట్లాడుకొని వచ్చాను. ఆ ఫార్మేట్ తీసుకొని వచ్చి వాళ్ళే సెట్ చేసిస్తారు మనకి. సెట్ చేసి లైక్ నేను చాలా హోంవర్క్ చేశాను. సెట్ చేసి దాన్ని
అది ఒక అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్ బికాజ్ ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తే ఐ వాంట్ టు డూ దిస్. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ లాట్. మీకు ఒక చిన్న ఒక ఇది మాత్రం చెప్తాను.